గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. నిన్న మనం ఒక వీడియో చేసుకున్నాం. ఇది దాని నెక్స్ట్ వీడియో పార్ట్ డి. ఓకే అండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ పార్ట్ ఏ నుంచి చూడాలండి, ఎందుకంటే ఆ సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పార్ట్ ఏ నుంచి అయితే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ టైం వేస్ట్ చేయకుండా మనం ముందుకెళ్దాం. నిన్న మనం టాప్ వాల్యూ, బాటమ్ వాల్యూ గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు సెషన్లో ఓన్లీ టాప్ వాల్యూ గురించి చెప్పుకుందాం. ఓకేనా? మీకు అర్థమయ్యేటట్టు. సరే, టాప్ వాల్యూ ఎలా వస్తుంది? నిన్న ఈవినింగ్ నేను ఇచ్చిన ఒక రీడింగ్ పాజిటివ్ వాల్యూని ఈ రోజు ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో దానికి యాడ్ చేసుకుంటే వీ విల్ గెట్ ఒక టాప్ వాల్యూ. ఎగ్జాంపుల్, ఒక 1000లో అనుకున్న స్క్రిప్ట్ ఓపెన్ అయింది. నేను 30 పాయింట్స్ ప్లస్ అని ఇచ్చాను. అంటే దాని అర్థం ఏంటి? 1030 వరకు టాప్ వాల్యూ. మహా అయితే ఆ ప్రయాణం అక్కడే ఉంటుంది అని. సపోజ్ మీరు మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పటికే 10-15కి వచ్చేసింది అనుకుందాం. అంటే 50% మూవ్ అయిపోయింది. అంతే కదా. 30 పాయింట్లు ఇచ్చాను, అందులో 15 పాయింట్లు పైకి మూవ్ అయింది. ఇంకో మహా అయితే ఇంకా జర్నీ ఇంకో 15 పాయింట్లే ఉంది, కొద్దిగా మూవ్ అయింది అనుకుందాం. మార్కెట్ అనేది మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్, మినిట్ టు మినిట్ అంతా సెంటిమెంటే కదండి. ఇంట్రాడే అంటే ఇంచుమించు మొత్తం సెంటిమెంటే, అందులో డౌటే లేదు. నేను ఎక్కడో అమ్ముతాను, ఎవడో ఎక్కడో కొనుక్కుంటాడు, మళ్ళీ ఎవడో ఎక్కడో అమ్ముతాడు, ఎక్కడో కొనుక్కుంటా, ఒకటే కూడా సంబంధం ఉండదు. మరి ఆ సెంటిమెంట్, మార్కెట్ సెంటిమెంట్ లో వాడు మెంటాలిటీ స్ట్రాంగ్ గా ఉందా, వీక్ గా ఉందా మనకెలా తెలుస్తుంది? వీక్ మైండెడ్ వాడు వెంటనే భయపడిపోయి బయటకు వెళ్ళిపోతే మార్కెట్ భయపడిపోయి సెంటిమెంట్ పడిపోతుంది. అంతే కదండి. జనరల్గా మార్కెట్లో సెల్లర్ ఉంటాడు, బయర్ ఉంటారు. ఎవరు ఇంపార్టెంట్? సెల్లర్ ఇంపార్టెంటా, బయర్ ఇంపార్టెంటా? జనరల్గా అందరూ ఏమంటాం, కొనుక్కునే వాళ్ళు ఉంటేనే ఆ, అమ్మే వాళ్ళు అమ్ముతారు కదా అనుకుంటాం. కానీ ఈ మార్కెట్లో అది కాదు. సెల్లర్ ఇంపార్టెంట్. సెల్లర్ నాకు ఇంత చాలు అనుకొని మైండ్ డిసైడ్ అయ్యి వాడు అయితేనే వాడు అమ్ముతాడు. లేదు నాకు ఇంతే కావాలి, స్ట్రాంగ్ మైండెడ్ సెల్లర్ ఉంటే వాడు ఆ యొక్క సెల్లింగ్ ప్రైస్ పెడితే, బిడ్ పెడితే చచ్చినట్టు అది వచ్చేవాడు బయర్ కొనుక్కోవాల్సిందే. అదే సెల్లర్ వీక్ మైండెడ్ అయితే ఆ చాలే, మనకి ఎంత వచ్చినా చాలే, వదిలించేసుకుందాం, మార్కెట్ సెంటిమెంట్ బాగలేదంటే అలాగా డౌన్ అయిపోతుంది మార్కెట్. అంటే ఆల్వేస్ మార్కెట్లో సెల్లర్ ఇస్ ఇంపార్టెంట్, నాట్ బయ్యర్. సెల్లర్ స్ట్రాంగ్గా ఉంటే మార్కెట్ పడదు, సెల్లర్ వీక్ అయితే మార్కెట్ పడిపోతుంది. ఇది లెక్క. అయితే మీరు అనుకున్నట్టు మరి టాప్ వాల్యూ వచ్చింది మనకి. ఆల్రెడీ 10-15కి 10-15 పాయింట్లు పెరిగింది. 15 పాయింట్స్ 16 పాయింట్లు పెరిగింది. ఇప్పుడు మన డెసిషన్ మేకింగ్ ఏంటి? అప్పుడు ఏంటి డెసిషన్ మేకింగ్? మనం అప్పుడు మార్కెట్లో ఎంటర్ అవ్వచ్చా, ఎంటర్ కాకూడదా? అప్పుడు ఏం గమనించాలి? ఓకే, ప్రస్తుత సిచ్యువేషన్లో మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, ఓకే బాగానే ఉందా? మహా అయితే 30 పాయింట్లు ఉంది, ఆల్రెడీ 15 పాయింట్లు అయిపోయింది. ఆ 15 పాయింట్లకి మహా అయితే ఇంకొక 5 పాయింట్లు వెళ్ళొద్దు అనుకుందాం. దానికోసం బయింగ్ ఎందుకు? సో మనం డ్రాప్ అయిపోతాం. అంటే మీకు ఒక అవేర్నెస్, ఒక జనరల్ ఐడియా ఈ టాప్ వాల్యూ వల్ల వస్తుంది. అదే మీకు టాప్ వాల్యూ ఏమి తెలియదు అనుకోండి, మామూలుగా ఈ వీటి గురించి ఏం తెలియదు అనుకోండి, మీరేం చేస్తారు? అదే మార్కెట్ పెరుగుతుంది, ఇది ఆల్రెడీ 15 పాయింట్లు పెరిగింది ఓపెనింగ్ నుంచి, అంత గ్రీన్లో ఉంది అని చెప్పి పక్కనే ఎంటర్ అయిపోతుంది. ఇంకా అది ఒక 5 పాయింట్లు 2 పాయింట్లు ఎంతో కొంత పెరిగి ఇంకా అక్కడి నుంచి డ్రాప్ అయిపోతుంది. అంటే పైకి తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువ మంది లేరు కదా. ఆల్రెడీ ఒక 30 పాయింట్లు పైకి తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళు ఆల్రెడీ 15 పాయింట్లు పైకి వచ్చేసింది ఆల్రెడీ. ఇంకో 15 పాయింట్ల బ్యాలెన్స్ ఉంది. ఆ 15 పాయింట్లు మహా అయితే ఇంకొక 5 పాయింట్లు, మహా అయితే ఇంకో 7 పాయింట్లు ముందుకు వెళ్తాం అనుకుందాం. అంటే 30 పాయింట్లు అంటే 100%. ఆల్రెడీ 50% మూవ్మెంట్ వచ్చేసింది కదా. మార్కెట్ బీభత్సంగా స్ట్రాంగ్ న్యూస్ వచ్చి మంచి సెంటిమెంట్ ఉంటే వీటిలో గోస్ 30.
మనం అనుకున్న 30 పాయింట్ల వరకు వెళ్ళొచ్చు. మార్కెట్ స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది సెంటిమెంట్ ఇప్పుడు వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు నార్మల్ కండిషన్ కదా మార్కెట్, అందులో ట్రేడ్ అవుతుంది, సెంటిమెంట్ ఉంది. ఇది గమనించాలి. మీకు అర్థమైందని చెప్పింది. అప్పుడు ఓకే, మహా అయితే ఇంకొక 5 పాయింట్లు 10 పాయింట్లు పెరుగుద్ది, దీనికోసం ఎందుకు ఇంకా ఈ రోజుకి ఆగిపోదాం అనే డెసిషన్ మేకింగ్కి మీరు రావచ్చు. దట్ ఈస్ ది బెనిఫిట్ ఆఫ్ ది టాప్ వాల్యూ. ఏమండి, ఇప్పుడు మనం మార్కెట్లో ట్రేడ్ చేసామంటే లాస్ని మినిమైజ్ చేసుకున్నామంటే అది మిగిలే కదండి, మిగిలే కదా. లాస్ అనేది వస్తుంది. సపోజ్ మీరు అంతకుముందు ఎప్పుడో ట్రేడ్ చేశారు, కొంత లాస్ వచ్చింది. ఈ పాయింట్ వల్ల మీకు ఆ లాస్ అనేది డ్రాప్ అయితే ఆ డబ్బులు మిగిలినట్టేగా ఇండైరెక్ట్ గా, అంతేగా ప్రాక్టికల్లీ స్పీకింగ్. ఇది టాప్ వాల్యూ వల్ల మంచిగా ఉపయోగం. ఏమండి, అర్థమైంది అనుకుంటా. మరి టైం అయిపోతుంది కదా, మరి డిస్క్లైమర్ చెప్పుకోవాలి. ఏమండి, ఏం లేదండి, ఏం చేసినా ఈ షేర్ మార్కెట్లో ఎస్పెషల్లీ ఇంట్రాడేలో ఆవేశంతో చేయకూడదు డెసిషన్ మేకింగ్. ఆలోచనతోటి మనకున్న రీడింగ్స్ తోటి ఇంకా మూమెంట్ని బట్టి మనం చేయాలి. దిస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఓకేనా. డిస్క్లైమర్ అండి, చెప్పుకోవాలి కదా, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, అవగాహన కోసం కల్పిస్తున్నాం. మీరు కూడా అవగాహన పెంచుకోండి, చక్కగా లర్న్ బాగా నేర్చుకోండి, అబ్జర్వ్ చేయండి, ఆలోచించండి, దెన్ టేక్ ఓన్ డెసిషన్. అంతే కదా. రైట్. ఇప్పుడు మరి మనం నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే లింక్ ఇచ్చాను, వాట్సాప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ చక్కగా క్లిక్ చేస్తే మీకు రీడైరెక్ట్ అవుతుంది. మీరు నన్ను ఏమైనా అడగాలంటే అడగచ్చు. ఓకేనా. ఇంకా అలాగే మీ రిలేషన్స్, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా షేర్ మార్కెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వాళ్ళని చెప్తే ఇది షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంత ఉపయోగకరం ఉంటుంది. దే విల్ టేక్ సమ్ నాలెడ్జ్. ఓకేనా. ఓకేనండి. థ్యాంక్ యూ. బై బాయ్. జై హింద్.